దేశంలో ఉన్న ఇండస్ట్రీలన్నింటిలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ నల్గొండ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రామిక్ అన్నారు. విపరీతమైన ఒత్తిడి వల్ల ప్రతి బ్యాంకు ఉద్యోగి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అన్నారు. యునైటెడ్ బ్యాంక్ ఫోరం ఆఫ్ ఇండియా యూనియన్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు మంగళవారం నల్గొండ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు 5 రోజుల పనిదినాన్ని పాటిస్తుంటే బ్యాంకింగ్ రంగం మాత్రం కేవలం 2వ శనివారం, 4వ శనివారం మాత్రమే సెలవు దినాలుగా పాటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పని విధానం ఎంతో మేలు చేస్తుందని, దీనిని అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నామని చెప్పారు. ఆర్బీఐ, నాబార్డ్, సెబీ వంటి సంస్థలు 5 రోజుల పని విధానాన్ని ఎప్పటి నుండో పాటిస్తున్నాయని, కానీ బ్యాంకింగ్ రంగం మాత్రం దానిని పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల సేవలు డిజిటలైజేషన్ జరగడంతో కస్టమర్లు బ్యాంకులకు వచ్చే పని చాలా వరకు తప్పిందని, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము సేవలు అందజేస్తున్నామని తెలిపారు. 2023లో తమతో చర్చించి అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదని అన్నారు. తాము ఎన్నడూ వ్యక్తిగత లాభాల కోసం ధర్నాలు, నిరసనలు చేసింది లేదని, కేవలం బ్యాంకింగ్ రంగం బాగు కోసమే తాము సింగిల్ ఎజెండాతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. జనవరి 4న ట్విట్టర్లో ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. 5వ రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే మార్చి 3వ వారంలో నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమన్, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, ఈశ్వర్, నవీన్, సురేందర్, బొల్లం వెంకట్, మాధవి తదితరులు పాల్గొన్నారు. We shall fight, we shall fight. Will we succeed, we shall fight. We shall fight, we shall fight. ఈరోజు యూఎఫ్బియు పిలుపు మేరకు మన బ్యాంకింగ్ రంగం మొత్తం కూడా 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీలు అన్నింటిలో కూడా అత్యంత స్ట్రెస్కి గురవుతున్న ఇండస్ట్రీ. ప్రతి బ్యాంక్ ఎంప్లాయీకి కూడా ఈ స్ట్రెస్ వల్ల విపరీతమైన హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి దేశంలో కూడా 5 డే వీక్ అనేది నడుస్తుంది. అన్ని రంగాలలో 5 డే వీక్ నడుస్తుంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి వచ్చే లోపల ఓన్లీ 2nd and 4th సాటర్డే హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. మాది ఇది న్యాయమైన డిమాండ్. ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రెస్లో ఉంది. ప్లస్ బ్యాంకింగ్ రెగ్యులేటరీస్ ఏదైతే ఆర్బీఐ, నాబార్డ్, సెబీ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో కూడా 5 డే బ్యాంకింగ్ నడుస్తుంది, 5 డే వర్కింగ్ నడుస్తుంది. కాబట్టి ఈరోజు చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అంటే బ్యాంకుతో పని చాలా తగ్గింది కస్టమర్లకు. మొత్తం సేవలు కూడా డిజిటలైజ్ సేవలు బ్యాంకింగ్ మేము అందిస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది కస్టమర్లకు లేదు అని బ్యాంకింగ్ మన ప్రభుత్వాలే ఒప్పుకుంటుంది. భారతదేశము డిజిటలైజ్డ్లో చాలా ముందుకెళ్ళిందని. ఇలాంటి డిజిటలైజ్లో ముందుకెళ్ళినప్పుడు 5 డే బ్యాంకింగ్ ఇవ్వడంలో తప్పు లేదు. అలాంటి న్యాయమైన డిమాండ్ మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మాకు 12th బైపార్టెడ్ నోట్ ప్రకారము, అంటే మాకు వేజ్ రివిజన్ అనేది ఒక జరుగుతుంది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు బ్యాంకింగ్ యూనియన్లతోటి ఒక నెగోషియేషన్ చేస్తారు. నెగోషియేషన్ చేసి 2023 డిసెంబర్లో మాకు ఆల్ సాటర్డేస్ హాలిడేస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక రికమెండేషన్ అగ్రిమెంట్ చేసుకొని ఆ రికమెండేషన్ని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ 5 డే బ్యాంకింగ్ మీద కేంద్ర ప్రభుత్వం కానీ డిఎఫ్ఎస్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో అగ్రిమెంట్ని కూడా ఎగతాళి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా కూడా, యూనియన్స్ ఎప్పుడైనా కూడా మేము మా యొక్క సొంత అవసరాల కోసం ఈ రోజు వరకు కూడా ఒక డెమాన్స్ట్రేషన్ కానీ ఒక స్ట్రైక్ కానీ మేము ఈ రోజు వరకు దిగింది లేదు. ఈరోజు ఒక సింగిల్ ఎజెండా, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి మొత్తానికి కూడా 5 డే వీక్ మాత్రమే ఉండాలి అనే ఒక సింగిల్ ఎజెండాతోటి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం మాకున్న స్ట్రెస్, బ్యాంకింగ్లో అందరికీ లోవర్ ప్యూన్ దగ్గర నుంచి మొదలు పెడితే టాప్ క్యాడర్ దాకా ఉన్న విపరీతమైన స్ట్రెస్కి కానీ, అదేవిధంగా ఐబీఏ ఏదైతే అగ్రిమెంట్ చేసుకొని 2 సంవత్సరాలు కాలవ్యాప్తంగా గడుపుతూ ఉంది, ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మాకు గత్యంతరం లేక ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు జనవరి 4th రోజు మేము ట్విట్టర్ క్యాంపెయిన్ లాగిన్ చేస్తున్నాము. దయచేసి ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. 5వ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం డిఎఫ్ఎస్ దిగిరాకపోతే
ఖచ్చితంగా మార్చ్ థర్డ్ వీక్ మాకు ఏదైతే యూఎఫ్బియు పిలుపు ఇచ్చిందో దాని ప్రకారం మేము 100% స్ట్రైక్ వెళ్ళాల్సి వస్తుంది. మేము స్ట్రైక్ కావాలని చేయట్లేదు, డెమాన్స్ట్రేషన్ కావాలని చేయట్లేదు, మమ్మల్ని ఫోర్స్ చేసి మరి ఈ డెమాన్స్ట్రేషన్కి స్ట్రైక్కి గురి చేస్తున్నారు. ధన్యవాదాలు. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 12వ వేతన సవరణలో 5 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు కూడా కాలయాపన చేసుకుంటూ అది అట్లనే ఆ ఫైల్ అట్లనే పెండింగ్ పెట్టినారు. 5 డేస్ వర్కింగ్ డేస్ ఇచ్చి 2 డేస్ హాలిడే ఇస్తా అని చెప్పి కూడా ఇంతవరకు కాలయాపన చేస్తున్నందున చూసి ఓపిక నశించి ఈరోజు మేము దేశవ్యాప్తంగా కూడా కంటిన్యూగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని ఆఫీసులలో కూడా 5 డే వర్కింగ్ డే ఉంది. అట్లానే బిఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాంటిలో కూడా 5 డే వర్కింగ్ ఉంది. బ్యాంక్ కాడికి వచ్చేసరికి మాత్రం కాలయాపన చేస్తారు. కావున ఇటు డిమాండ్ వెంటనే అమలు పరచాలని, లేకుంటే ముందు రోజుల్లో స్ట్రైక్ వెళ్తామని కోరుకుంటున్నాం.